హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్నింగ్ నేను ఒక చిన్న వీడియో పెట్టాను, చూసే ఉంటారు. ఈ లెవెల్స్ అనేవి ఇచ్చాను. మార్కెట్ మార్నింగే నేను ఇచ్చాను, పైన 23,979కి వెళ్తుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా మార్కెట్ దాన్ని బ్రేక్ చేసి మనకి 24,000 వరకు మూవ్ అయింది. ఓకేనండి. ఇక్కడ ఇంకా మనకి టార్గెట్స్ లైన్స్ అనేవి ఉంటాయి. ఇది మన ఇండికేటర్ తీసుకున్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతాయి. మార్కెట్ ఎవరైనా ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కింద పడదు అనుకుంటారు, కానీ ఇందులో ఈ డైరెక్షన్ చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా మన దాంట్లో ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు ఇండెక్స్లోని, ఆప్షన్స్లోని. ఓకేనండి. ఎగ్జాక్ట్గా మార్నింగ్ నేను చెప్పాను, అది కూడా నేను ఈ లైన్స్ అనేవి మార్కెట్ ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను. ఆ రేంజ్లోనే మన పైన టార్గెట్ ఎగ్జాక్ట్గా టచ్ చేసింది. ఇది మార్నింగే నేను వీడియోలో చెప్పాను. కావాలంటే ఒకసారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ప్రతిదీ మనకి ఇక్కడి నుంచి ఎందుకు రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయితే ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి వరకు. మార్కెట్లో ఇంకా వేరే ఏ సబ్జెక్ట్లోని మీకు ఇంత కరెక్ట్గా అనేది ఉండదు. సబ్జెక్ట్ కరెక్ట్గా ఏ ప్రైస్కి వెళ్తుంది అని మీకు తెలుసుకోగలిగితే మార్కెట్ డైరెక్షన్ ఇక్కడి నుంచి, మార్కెట్లో బయట సిచ్యువేషను మనకి యుద్ధ వాతావరణం ఉండి మార్కెట్లో ఇంత సిచ్యువేషన్ ఉండి ఇంత భయంకరమైన గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ రికవరీ అవుతుంటే ఆ రికవరీలో మనం క్యాప్చర్ చేసుకోవడానికి. కానీ ఈరోజు నేను ట్రేడ్స్ కూడా ఎటువంటి ట్రేడ్స్ చేయొద్దు, మార్కెట్ వాలటాలిటీగా ఉంటుందని చెప్పాను. ఎందుకంటే మార్కెట్ చూడండి ఎంతసేపు ఇలా సస్టైన్ అయ్యి పైకి వెళ్ళింది. ఈ ఆప్షన్ అనేది వాలటాలిటీగా ఉంటుంది, అదే ట్రేడ్స్ చేయొద్దన్న. ఎందుకంటే దీని గురించి తెలిసిన వాళ్ళు అయితే వెయిట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోగలరు. కానీ మీ ఎమోషనల్స్లో ఏం చేస్తారంటే ఓవర్ ట్రేడ్ చేసి డబ్బులు లాస్ అయిపోతారు ఈ ఆప్షన్లో. మార్కెట్ చూడండి ఇక్కడి నుంచి ఇదంతా కన్సల్టేషన్లోనే జరిగింది మార్కెట్. ఈ జరిగినప్పుడు మీకు సబ్జెక్ట్ తెలియకుండా మీరు ఏం చేస్తారంటే ట్రేడ్స్ ఓవర్ ట్రేడ్ చేసి డబ్బులు నష్టపోతారని ఇవాళ ట్రేడ్ అవాయిడ్ చేసేయండి అని చెప్పేశారు. కానీ మన సిస్టమ్ చూసుకుంటే దీని మీద ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీరు ఇదిగోండి, ఇది ఇండెక్స్ మనకి ఇక్కడ వరకు నేను మార్నింగ్ ఛానల్లో నేను చెప్పా 23,979కి వెళ్తుంది అని. ఓకేనండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆప్షన్ ఓపెన్ చేద్దాం. $24,000 ఆప్షన్ ఓపెన్ చేశారు. మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి రివర్స్ మనకి ఇది గ్రీన్లోకి మారింది. ఇదే మన ఎంట్రీ, ఇదే మన స్టాప్. ఈ గ్రీన్ లైన్ అనేది మన స్టాప్ లాస్. మన టార్గెట్ చూడండి ఎగ్జాక్ట్గా టచ్ చేసింది ఆప్షన్లో. మీరు ఇక్కడ ఇదంతా కన్సల్టేషన్ జోను. ఈ జోన్లో మీరు ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది రెడ్ లైన్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఇది మారిందో మీ స్టాప్ లాస్, మీ ఎంట్రీ, మీ టార్గెట్ ఇలా మీకు విజిబుల్గా ఉన్నప్పుడు క్లియర్గా ట్రేడ్ చేసుకోగలరు. ఆప్షన్లో చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు మూవ్ అయిందో మీకు 166 దగ్గర నుంచి 247 ఇంచుమించు మీకు 80 పాయింట్లే ఎంతో మూవ్ అయింది. ఇది మంచి మూవ్ జరిగింది. కరెక్ట్గా మన టార్గెట్ని టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయింది. ఇండెక్స్లో టార్గెట్ ఎంత ఉందో, ఆప్షన్లో టార్గెట్ ఎంత ఉందో చూసుకొని మీరు సిఈ సైడ్ మార్కెట్ పిఈ ఎందుకు వెళ్తలేదు అంత డౌన్ ఓపెన్ అయినా అని మీకు క్లియర్గా మార్కెట్ డైరెక్షన్ ఎటు చేంజ్ చేసుకుంటుందో తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో క్లియర్గా తెలుస్తుంది. మీ స్టాప్ లాస్ మీకు తెలుస్తుంది, మీ టార్గెట్ మీకు తెలుస్తుంది, మీ ఎంట్రీ మీకు తెలుస్తుంది. ఇలా దేని మీద మీరు ప్రాక్టీస్ చేసుకుని ట్రేడ్స్ చేసుకుంటే మీ విన్నింగ్ రేట్ అనేది 100% ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనండి. ట్రేడింగ్ అనేది చాలా సులువు. బయట ఉన్న సబ్జెక్టులకి మన సబ్జెక్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. మార్నింగే నేను పెట్టాను, చెక్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అన్నది మీకు క్లియర్గా మీ కళ్ళ ముందు చూపిస్తున్నా. ఇండెక్స్ కానీ ఆప్షన్ కానీ, ఇండెక్స్లో మనకి ఎక్కడికి వెళ్తుంది, ఆప్షన్లో ఎక్కడికి వెళ్తుంది అనేది ప్రతిదీ మనకి ఇండెక్స్ టార్గెట్. ఇది ఎక్కడి నుంచి ఎందుకు రిజెక్ట్ అయిందంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైజ్ కింద మనకి మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. ఆ ప్రైజ్ పైనే మనకి సస్టైన్ అయిపోయి కిందకి రావట్లేదంటే ఏమవుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంది. పైగా మనకి ఇందులో కనబడుతుందంటే బయింగ్ ప్రెజర్ కనబడింది అంటే మార్కెట్ పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది,
పైన ఉన్న టార్గెట్కి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచుమించు 200 పాయింట్లు ఎంతో ఉందండి ఇండెక్స్లో. 200 పాయింట్లు చిల్లర. పొద్దున ఎవరో ఫోన్ చేశారు నాకు, ఆ ఫోన్లోనే టార్గెట్ చెప్పాను. ఇంచుమించు 200 పాయింట్లు ఉంది. అంటే ఈ బయింగ్ ప్రెజర్ ఉన్నప్పుడు మనకి క్లియర్గా ఇది మారిపోయింది. బయింగ్ ప్రెజర్ ఎన్ని గంటలకి చూడండి, ఇది 11:35. ఇప్పుడు ఆప్షన్లో చూద్దాం ఒకసారి. మనకి ఆప్షన్ సిగ్నల్ ఎక్కడిచ్చింది? 1:30కి ఇచ్చింది. ఆప్షన్ ఇక్కడి నుంచి నేను పెరుగుతున్నాను అని ఇది మారింది. అంటే ఈ మధ్యలో మిమ్మల్ని మార్కెట్ ఎటువంటి ఎంట్రీ తీసుకోకుండా మిమ్మల్ని హోల్డ్ చేయించింది మన ట్రెజర్ హంటర్ ఇండికేటర్. మీరు ఆప్షన్ ఇండెక్స్ మీరు సస్టైన్లో ఉన్న ఆప్షన్ మీకు ఎక్కడి నుంచి పెరిగితే అక్కడే మారుతుంది. ఇది ఈ మారింది మీ స్టాప్ లాసు 167 మన స్టాప్ లాసు. మన ఎంట్రీ చూడండి 5 మినిట్స్ కాబట్టి మనకి ఎక్కువ ఉంటుంది. 225 అంటే ఇంచుమించు 40 పాయింట్లు ఎస్ఎల్ ఉంది. కానీ టార్గెట్ చూడండి, అంటే మీరు పెట్టిన దానికి ఎగ్జాక్ట్గా మన టార్గెట్ని ఎందుకు టచ్ చేసింది. ఇండెక్స్లో పెండింగ్ ఉంది, టార్గెట్ ఉంది, ఆప్షన్లో టార్గెట్ కనబడుతుంది, మీ ఎంట్రీ కనబడుతుంది, మీ స్టాప్ లాస్ కనబడుతుంది. మీరు తీసుకున్న తర్వాత మార్కెట్ అయితే మ్యాక్సిమం మన టార్గెట్ 100% టచ్ చేయాల్సింది. టచ్ చేసి 318 రూపాయలండి మీ ఎంట్రీ. అంటే ఇంచుమించు 100 పాయింట్లు. ఓకేనండి, 1:2 పైన ఈజీగా వస్తుంది అనమాట. ఆప్షన్ కరెక్ట్గా పెరిగినప్పుడే మనకి ఇది మారుతుంది. ఈ మారినప్పుడే మన ఎంట్రీ. దీని కిందే మన ఎస్ఎల్ పెట్టుకొని పైన మన టార్గెట్ ఉందంటే ఆ టార్గెట్ని టచ్ చేయాల్సింది ఎగ్జాక్ట్గా. ఇది సిఏ ఆప్షన్ అనమాట. మీకు ఇండెక్స్లో కూడా చూపించాను. ఇండెక్స్ క్లియర్గా ఇది మార్నింగే చెప్పాను. బయింగ్ ప్రెజర్ కనబడుతున్నప్పుడు మీరు ఫియర్ లేకుండా మన స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యే ఛాన్సే ఉండదు. కరెక్ట్గా లోలో పట్టుకుంటారు. టార్గెట్ పూర్తిగా మార్కెట్లో ఇక్కడ ఇండెక్స్ ఇంత మూవ్ అయితే ఆప్షన్ కరెక్ట్గా ఎక్కడి వరకు వెళ్తుందో మనకు అక్కడ కనబడుతుంది. ఆ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవుతారు, అంటే పీక్లోనే ఎగ్జిట్ అవుతారు మీరు. అంత ఈజీగా మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది మార్కెట్లో. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత షైన్ అవుతారు. డైలీ మార్కెట్లో మన దీన్ని బేస్ చేసుకుని మార్కెట్ నడవాలి 100%. మ్యాక్సిమం అదే జరుగుద్ది డైలీ మార్కెట్లో. మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకుని హ్యాపీగా ట్రేడ్స్ చేసుకోవచ్చు. మీ విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది 100% పెంచుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరన్నా ఇండికేటర్ గురించి డీటెయిల్స్ సబ్జెక్టు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.